విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక వికాసానికి దోహదపడతాయని ఆయన తెలియజేశారు. స్థానిక సుల్తానాబాద్లోని నవోదయ కళ్యాణ మండపంలో శిశు మందిర్ బాల బాలికల క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి ఆధ్వర్యంలో సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ సౌజన్యంతో మధ్యాహ్నం ఖేల్ కూద్ పేరిట జరిగిన కార్యక్రమంలో శిశు మందిర్ బాలబాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమితి కార్యదర్శి కోడూరు రమాదేవి నేతృత్వంలో శిశు మందిర్ ఉపాధ్యక్షులు పొత్తూరు నాగేంద్ర పరిచయ కార్యక్రమం చేశారు. ప్రాంత సంఘటన కార్యదర్శి కన్నా భాస్కర్, శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి కార్యదర్శి కొసనం జగదీష్, విశ్రాంత ఫైర్ ఆఫీసర్ చిందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులు, నిర్వాహకులు ప్రసంగిస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీ జిల్లా పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ జిల్లా పేరు, మీ పేరు చెప్పండి. ఈ 11 జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అలాగే ఆచార్యులు మాట్లాడుతున్న అందరూ ఉంటున్నారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతాం. అక్కడి గురించి పాల్గొంటున్నందుకు. అలాగే విద్య వినయాన్ని చేకూర్చాలి, విద్య వినయాన్ని చేకూర్చాలి మనందరికీ. విద్య ఉద్దేశం అది. అట్లాగే వినయం నుంచి అన్ని మంచి విషయాలు వస్తాయి. కాబట్టి అటువంటి విద్యను అందిస్తున్నటువంటి విద్యాభారతి సంస్థలకు మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఆటపోట జరుగుతుంది. చక్కగా విద్యార్థులను పాల్గొని తెలిసి చక్కగా మీరు ఇందాక చెప్పారు, మానసికము, శారీరకము, ఆరోగ్యము మంచి ఇవన్నీ కూడా మంచి మంచి పద్ధతులు ఉన్నాయి. అంటే సరస్వతి శిశు మందిరం మా పిల్లలందరూ కూడా చాలా బాగా స్పోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. నడుపుతున్నటువంటి సరస్వతి శిశు మందిరం కమిటీకి అందరికీ, అట్లాగే ఈరోజు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. కాబట్టి ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఒకే తల్లి బిడ్డలం అనే భావనని మన మనసుల్లో నింపుకుని సాధన చేస్తున్నాము. ఆ సాధనలో మనకి 3 విషయాలు కనబడుతుంటాయి. విద్యాభారతి ద్వారా విద్యార్థులకు అందే 3 విషయాలు. ప్రధానంగా శరీరానికి సంబంధించిన విషయాలు. ఈరోజు శారీరకమైన దృఢత్వాన్ని, నిరోగాన్ని, అంటే రోగము మన దరిదాపుల్లో రాకుండా ఉండడం కోసం, ఈ శరీరాన్ని తయారు చేసుకోవడం కోసమే మన విద్యాభారతిలో శారీరకాన్ని మొదటి అంశాన్ని చర్చారు. సమగ్ర వికాసము, సంపూర్ణ వికాసం ద్వారా విద్యార్థుల్లో గట్టితనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ ఖేలుగులు కూడా అందులో భాగమే. అయితే ఈ విధంగా మన పాఠశాలలో చదివినప్పుడు, అంటే 1952లో చదివిన విద్యార్థులు ఈరోజు అనేక రంగాల్లో నిలబడి దేశభక్తితో ప్రపంచాన్ని, అలాగే భారతదేశంలో కూడా నరో పాయింట్స్లో ఉండి
భారతదేశం ఏదైతే జగశిల మౌర బనాయే భారత్ ఏదైతే మనం ప్రార్థన చెప్పుకున్నామో ఆ విధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా ప్రపంచానికి శాంతినిచ్చేటువంటి దేశంగా తయారయ్యడానికి మన పూర్వ విద్యార్థులందరూ కూడా ప్రయత్నం